ఈ వర్గీకరణ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా వర్గీకరణ కొరకు పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం రీసెంట్గా ఇప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు. కొంతమంది సంచార జాతులు కానీ మామూలు జాతులు కానీ వేరే వేరే సర్టిఫికెట్స్ ఏది ఇస్తే అది తీసుకున్నారు. మాల ఇస్తే మాల తీసుకున్నారు, మాదిగ ఇస్తే మాదిగ తీసుకున్నారు, ఏదైనా తీసుకున్నారు. కానీ వారు ఈ వర్గీకరణ సందర్భంగా అందరు ముందుకొచ్చి ఎవరి క్యాస్ట్ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి అంటే పాత సర్టిఫికెట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని కాకుండా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఏ కులం అయితే చెప్పుకుంటున్నారో ఆ కులాలకు వాళ్ళ సర్టిఫికెట్ తహసీల్దారు ద్వారా ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. రీసెంట్గా ఏమవుతుందంటే మంచిర్యాల జిల్లాలో వాళ్ళది మాల సర్టిఫికెట్ ఉంటే అమ్మాయికి గోసంగి సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆమె రెసిడెన్షియల్ ఎంట్రన్స్ రాయడానికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వము సర్టిఫికెట్స్ ఇవ్వడంలో జాప్యం చేయకుండా విద్యార్థులకు సహకరించి వాళ్ళ ఎడ్యుకేషన్ ముందుకు పోయేటట్లు, ఎందుకంటే ఒక సంవత్సరం తప్పిపోతే వాళ్ళు విద్య నుంచే దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మా జాతులకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ నుంచి తప్పుకుంటారు. కాబట్టి ప్రభుత్వము దయచేసి దీని మీద చొరవ తీసుకొని సర్టిఫికెట్ల విషయంలో ముందు తప్పకుండా ఎంఆర్ఓ ద్వారా ఇప్పించగలరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం అడుగుతా ఉన్నారు? ప్రభుత్వానికి ఒకటి అడిగేది ఏంటంటే మాకు ఇంకో % పెంచితే మాకు ఈ అన్నగారిన కులాలకు మాకు న్యాయం జరుగుతుంది. మీరు పెంచకుండా 1% ఉంటే మేము చాలా వెనుకబడిపోతాము. ఇప్పుడు కూడా ముందుగా ఏం తెలియజేస్తున్నాం అంటే ఇప్పటికీ ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తున్నాం మా కులాలకు. ఈరోజు కూలి పని చేసుకునే కులాలు, ఈరోజు రిక్షాలు తొక్కే కులాలు, అలాగే చెత్త పని చేసుకునే కులాలు, పాచి పని చేసే కులాలకు మరి పెద్ద పెద్ద కులాలతో పోటీ పడలేరు. వాళ్ళ పిల్లలతో మా పిల్లలు పోటీ పడలేరు. కాబట్టి మాకు అతి తొందరగా ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ కుల సర్టిఫికేట్ అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.